నమస్తే అండి, వెల్కమ్ టు నీరస్ కిచెన్. బాగున్నారా అండి? అందరూ మేము బాగున్నామండి. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాము. ఆ దేవుని ప్రార్థిస్తున్నాము. మీరందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. అంతే కదండి, అందరం బాగుండాలి. మాకు ఇంకా మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే వీడియోలు అందరూ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. ఏదైనా రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి అందరికీ, పేరు పేరున థ్యాంక్ యూ. సబ్స్క్రైబర్లు అందరికి కూడా థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ. అంతకు మించి ఇంకేం చేయాలి చెప్పండి? అంతే కదండి, మీరు చేస్తున్న సపోర్ట్కి థ్యాంక్ యూ అంతే. ఇంకా మా రెసిపీలు ఎట్లా ఉన్నాయనేది కూడా నాకు కామెంట్ చేస్తున్నారు. నేను మంచి మంచి రెసిపీలతోనే మేము ముందుకు వస్తున్నామండి. ఎందుకంటే మీకు ఏదైనా రెసిపీలు కూడా అంటే కొత్త రెసిపీలు, పాత రెసిపీలు ఏమైనా మీకు ఐడియా ఉంటే నాకు కూడా కామెంట్ చేయండి, నేను చేస్తానండి ఆ రెసిపీలు. అంతే. మరి నిమ్మకాయ పచ్చడి చేస్తున్నాం కదా మనము. నిమ్మకాయ సంవత్సరం అంతా నిలువ ఉండే పచ్చడి అండి, అది బాగుంటుంది. మేము ఇట్లా చేస్తాం మా ఇంట్లో, మీరు కూడా చేయండి ఒకసారి. సరిగ్గా కొలతలతో నేను చెప్తున్నాను, అదే కొలతతో కూడా మీరు చేసుకోండి. ఫస్ట్ మంచి నిమ్మకాయలు తీసుకోవాలండి. ఇగో ఇట్లా మనకు నిమ్మకాయ అనేది మంచిగా ఇట్లా ఈ కలర్లోనే ఉండాలి. గ్రీన్ కలర్ ఉంటే మాత్రం పచ్చడి అంత టేస్ట్ ఉండదు, చేదు అనిపిస్తుంది అండి. మేమైతే ఇట్లనే తీసుకుంటాము. ఇగో ఇట్లా ఉండాలి. మనకి కాయ అనేది గట్టిగా ఉండాలండి. ఇది మంచిగా ఇగో ఇట్లా ఉండాలి, గట్టిగా ఉండాలి. కాయ మంచిగా ఈ కలర్లో ఉండాలి. అట్లా మీరు చూసుకొని నిమ్మకాయలు మీకు ఎంత క్వాంటిటీ కావాలనో అంత మీరు పెట్టుకోండి. నేనైతే కరెక్ట్ మీకు కొలతలతోని ఈ సంవత్సరం నిల్వ ఉండే నిమ్మకాయ పచ్చడి చూపిస్తున్నానండి. కాకపోతే ఏంటంటే ప్రాసెస్ ఇది, ఫస్ట్ మనం ఊరేసుకోవాలండి ఈ పచ్చడిని. అందు గురించనే నేను ఇట్లా చూపిస్తున్నాను మీకు. ప్రాసెస్ దీనిది మనం చూద్దామండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ కాయలు వచ్చేసి నేను ఇప్పుడు ఒక 50 నిమ్మకాయలు తీసుకున్నానండి. కాకపోతే ఏంటంటే మీకు 50 వైజ్గా మీకు అర్థం కాదు. ఇది నేను ఒక గిన్నె కొలతతోనన్నా గ్లాస్ కొలతతోనన్నా నేను మీకు చెప్తాను, అప్పుడైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక కాయ చిన్న ఉంటుంది, ఒక కాయ పెద్ద ఉంటుంది కదండి నిమ్మకాయ, అట్లా కాదు. అందు గురించి అనేసి నేను కొలతతోని మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం దీన్ని ఏం చేసుకోవాలంటే ఫస్ట్ మనం ముక్కలు కట్ చేసుకోవాలి. అది ప్రాసెస్ చూద్దాం మనం ఇప్పుడు. ఇగో చూడండి, మనం కాయ ఎప్పుడైనా కానీ ఇట్లా అడ్డంగా కట్ చేసుకోవద్దండి. ఇదిగో ఇట్లా కట్ చేయాలి. ఎందుకంటే మనము ఇంట్లో వాడేటప్పుడు ఇట్లా అడ్డంగా కట్ చేస్తాం కదా, అట్లా కాదు కట్ చేయడము. ఇగో ఇట్లా కట్ చేసుకోవాలి ఫస్ట్. ఇగో ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకుంటే మనకి పచ్చడి అనేది సూపర్గా ఉంటుంది. ఇగో ఇంత మేమైతే 4 వక్కలు చేస్తామండి ఒక నిమ్మకాయకి. మరి మీ ఇష్టం ఉంటే ఇట్లా మధ్యలో కూడా కట్ చేయండి. ఇట్లా అయితేనే మనకు బాగుంటుంది, ముక్కలుగా మంచిగా ఉంటుందని మేము ఇట్లనే కట్ చేస్తాము. మేము ఇట్లా చేస్తాము, మీకు అట్లనే చూపిస్తున్నానండి నేను. మనం కాయలన్నీ ఇట్లా కట్ చేసుకోవాలండి మంచిగా. ఇగో చూడండి, ఇదే ప్రాసెస్ మనకు మెయిన్గా. ఇట్లా అన్నీ కట్ చేసుకోవాలి. మంచి నిమ్మకాయలన్నీ ఈ విధంగా మనం ఫస్ట్ అన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవడం కొంచెము అయిపోయాక మళ్ళీ నేను చూపిస్తాను. చూడండి, అన్నీ మనం ఇట్లా కట్ చేసుకోవాలి. ఇవన్నీ కట్ చేసుకొని మనం ఏం చేయాలంటే ఫస్ట్ వీటికి కొంచెం మనకు ఊట లెక్క రావాలంటే ఏం చేయాలంటే ఒక 10 నిమ్మకాయలు జ్యూస్ తీసుకోవాలండి మనము. అవి జ్యూస్ తీసుకొని మనము దాంట్లో కలుపుకోవాలి. ఇగో నేను ఇక్కడ అన్ని జ్యూస్ తీస్తున్నాను. దీంట్లో మనకు కొంచెం ఇది ఊట రావాలి కదా, దాని గురించి. అది వస్తే మనకి పచ్చడి అనేది కొంచెము జ్యూసీగా ఉంటుంది. లేదంటే మనకు పచ్చడి గట్టిగా ఉంటుందండి. అట్లా కాదు, కొంచెం ఇట్లా ఇది చేసుకున్నారంటే మీకు మంచిగా జ్యూసు వస్తుందండి మనకి. నిమ్మకాయలన్నీ ఇప్పుడు నేను కొలత చూపిస్తున్నానండి. నేను ఇలాంటిది ఒక చిన్న డబ్బా తీసుకున్నాను. దీంతో మనకి ఎన్ని నిమ్మకాయలు వస్తాయో ఆ నిమ్మకాయలను బట్టి నేను మీకు ఉప్పు కారాలు ఎంత వేసుకోవాలో చెప్తాను నేను. చూడండి, 1 నిండా వేసుకుంటున్నాను. చూడండి, 2, 3 చూసిరండి, 3 అయినాయి మనకి. 4 డబ్బాలు అయినాయండి మనకి. చూడండి,
ఈ 4 డబ్బాలకి ఈ 4-5 ముక్కలు ఏం కాదు మనకి, అంతే. దీనికి సరిపడా నేను ఏమి వేయాలో చెప్తాను ఇప్పుడు. అంతే, మనకు 4 అయినాయి కదండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాము. దీంట్లోనే మనం ఇప్పుడైతే ఏదైతే మనం 10 నిమ్మకాయల జ్యూస్ తీసినామో ఆ జ్యూస్ నేను వేస్తున్నానండి. ఇక చూడండి, ఇది మొత్తము జ్యూస్ వేసేస్తున్నాను. అయిపోయింది. దీంట్లోనే 1 స్పూను మనం పసుపు వేసుకోవాలండి. ఇక చూడండి, 1 స్పూన్ మీద కొద్దిగా వేసిన నేను. దాంట్లోనే ఉప్పు వేసుకోవాలి. ఈ డబ్బా మనము ఏదైతే కొలత తీసుకున్నామో దీంతోనే మనము ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు ఎంత వేసుకోవాలో చెప్తా నేను ఉప్పు వచ్చేసి చూడండి, నేను కొద్దిగా ఒక ఫుల్ డబ్బాకి కొద్దిగా తక్కువ వేస్తున్నాను. ఎందుకనంటే మనకు ఊరినాక ఉప్పు ఏ మోతాదులో ఉంటుందో మనకు ఊరినాక అప్పుడు టేస్ట్ తెలుస్తుందండి. కొద్దిగా నేను 3 రోజుల తర్వాత నేను మళ్ళీ మీకు ఇది చూపిస్తాను. ఇప్పుడు నేనైతే ఉప్పు ఇంత వేస్తున్నాను. మళ్ళీ నేను అప్పుడు ఉప్పు నేను వేస్తున్నానా లేదా నీకు మళ్ళీ మీకు నేను అప్పుడు మంచిగా క్లియర్గా మళ్ళీ నేను చూపిస్తాను అప్పుడు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇదన్నీ ఊరాలండి. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మంచి ఇట్లా ఊరాలి, పచ్చళ్ళన్నీ ఊరితేనే కానీ దాంట్లో ఉన్న ఉప్పు, కారాలు, పసుపు అన్నీ పట్టి కొంచెం మనకు సాల్ట్ అనేది ఎంత పడుతుంది అనేసి మనకు అర్థమైపోతుంది. ప్రస్తుతానికైతే ఇగో ఇంత నేను మంచిగా కలిపి పెట్టేసుకుంటున్నాను. మొత్తము ఇందులో వేసేస్తున్నాను. చూడండి, చూసిండ్రండి, మనకి అన్నీ ఇట్లా పట్టేసుకోవాలి. ఉప్పు, పసుపు అన్నీ ముక్కకు అనేది పట్టుకోవాలా. అన్నీ పట్టినాక మంచిగా ఒక 3 రోజులైతే సూపర్ అంటే సూపర్గా మనకి పచ్చ అనేది ఊట వస్తుందండి మనకు. అప్పుడు మనకి ఉప్పు కారాలు ఎంత వేసుకోవాలో మళ్ళీ నేను చూపిస్తాను మీకు. ఇది ఏం చేయాలంటే మనము ఇట్లా ఊరేసింది అట్లనే ఉంచకుండా మళ్ళీ మనము డైలీ 1 టైం డైలీ మళ్ళీ కిందికి పైకి మంచి గరిటె తీసుకొని కొద్దిగా మంచి కలుపుకోవాలండి. మనము కలిపితే ఏమవుతుందంటే మన ఈవెన్గా మనకు అన్నీ మంచిగా మగ్గుతాయి అన్నట్టు, అంటే ఊరుతాయి అన్నట్టు. ఇట్లా ముక్క అంతా మళ్ళీ ఈవెన్గా అయిపోతుంది. మనకు అక్కడక్కడ కూడా మంచిగా ఉప్పు కారాలన్నీ మంచి సూపర్గా పడతాయి. అప్పుడు మనకి ఎంత ఊరింది అనేది తెలిసిపోతుంది మనకి. చూడండి, ఊట మెయిన్ మనకు ఊటనే. ఈ పచ్చళ్ళ ఊట ఉంటేనే మనకి పచ్చడి బాగుంటుందండి. లేకుంటే గట్టిగా ఉంటుంది పచ్చడి. ఊటతోనే మనకు టేస్ట్. ఇప్పుడు నేను దీన్నంతా మంచిగా దీంట్లోనే, ఇది గ్లాస్ది కాబట్టి నేను ఇందులోనే పెట్టేసుకుంటున్నాను. ఇందులోనే పెట్టేసి 3 డేస్ తర్వాత నేను దీన్ని తీస్తానండి. ఇప్పుడు అంతే. ఇంకా మనమంతా ఇట్లా అద్మి పెట్టుకొని సూపర్గా ఒక మూత పెట్టుకుందాము. ఇది నేను ఇట్లనే పక్కన పెట్టేస్తానండి. ఇది ఎందుకంటే మనం ఇంకా ఇప్పుడు దీంతో ఏం పని లేదు మనకి. 3 డేస్ తర్వాత నేను ఇది మీకు చూపిస్తాను. 3 డేస్కి డైలీ ఒక్కసారైనా మనం కొంచెం మంచిగా కలుపుకోవాలండి. కలుపుకుంటే అప్పుడు మనకి ఊట అనేది ఎంత వస్తుందో మీకు అప్పుడు తెలిసిపోతుంది. అట్లా అంతే అండి. పచ్చళ్ళన్నీ మనం ఊరేసుకున్నాం కదా. ఇవి ఇప్పటికీ నాకు 6 రోజులు అయిందండి. నేను డైలీ ఒకసారి ఇట్లా పైన కింద ఇట్లా మంచి ఇట్లా కలుపుతూ పెట్టిన నేను. ఇప్పటికి మనకు ఇదే 6వ రోజు. అయితే నేను ఇప్పుడు మీకు పోపు చూపిస్తానండి. ఇందులో పోపు చూపిస్తాను. ఇగో మనకు ఊట చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇగో చూడండి, మనము నిమ్మకాయలు జ్యూస్ పిండి వేసినాం కదా, ఇంత బాగా వచ్చింది చూడండి. ఇట్లా రావాలి మనకి. ఊట వస్తేనే పచ్చడి టేస్ట్ అండి మనకి తినడానికి వస్తుంది. లేకపోతే ఊట ఎందుకు వస్తుంది అంటే ఉప్పు పసుపు వేసి పెడతాం కదా, పసుపు మళ్ళీ నిమ్మకాయలు మనం పిండినాం కానీ అదంతా రసం బాగా చూడండి. ఇగో ఇట్లా రావాలి మనకి. ఇట్లా వస్తేనే మనకు పచ్చడ ఎంత బాగా మనం రోజుకి మంచిగా ఊరి సూపర్గా ఉంటుందండి పచ్చడి మనకి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అంతే. ఇప్పుడు మనకి ఇది ఊరిపోయింది కదా. ఇప్పుడు మనం దీనికి పోపుకి కావాల్సింది ఇగో చూడండి. ఈ డబ్బాతో కొలుచుకొని మనము నిమ్మకాయలు అయితే ఊరేసినాం కదా, మనము ఈ డబ్బాతో 4 నిమ్మకాయ పచ్చళ్ళు అంటే 4 డబ్బాలు అయినాయి కదా మనకి. 4 డబ్బాల నిమ్మకాయల పచ్చళ్ళు, 1 డబ్బా ఉప్పు, ఇది 1 డబ్బా కారం. కొలత ఇంతేనండి మనకి. 1 డబ్బా ఉప్పు,
ఒక డబ్బా కారము, 4 డబ్బాల నిమ్మకాయ పచ్చళ్ళు అంతే. మీరు కొలత అంటే ఇదే. ఇప్పుడు నేను ఇవన్నీ నాకు ఎన్ని ఉన్నాయి తెలుసా అండి? ఇవి ఒక 50 కాయలు తీసుకున్నాను నేను. 50 కాయలల్లో 10 కాయలేమో జ్యూస్ తీసి పోసినానండి. ఇందులో 40 కాయలు ఇవి మనకి. ఇప్పుడు మీకు కాయలు లెక్క చెప్పొచ్చు, కానీ కొన్ని కాయలు చిన్న ఉంటాయి, కొన్ని కాయలు పెద్దగా ఉంటాయి కదండి. అట్లా మనకు కొలత అర్థం కాదు. అందు గురించి నేను డబ్బా కొలతతో చెప్తున్నాను నేను మీకు. ఇదే కొలత. 4 డబ్బాల నిమ్మకాయ పచ్చళ్ళు అయితే ఒక డబ్బా కారం, ఒక డబ్బా ఉప్పు అంతే. చూడండి, ఇంకో ఇది వచ్చేసి మెంతిపిండి అండి. ఇది వేయించి పొడి చేసిన నేను. మెంతిపిండి, ఆవపిండి, జీలకర్ర పొడి అంతే. ఇవన్నీ 3 వేయించి పొడులు చేసి పెట్టుకున్నా నేను. మనము ఈ నిమ్మకాయ పచ్చడికి ఈ పొడులు ఎక్కువ వేయొద్దండి. ఎందుకంటే మనము అసలు కొందరైతే అసలు ఇవేం వేయరు, మామూలుగానే కారం వేసి పోపేస్తారు. కానీ కొంచెం కొంచెం ఎందుకు వేస్తున్నామంటే కొద్దిగా టేస్ట్ బాగుంటుందని మనం వేస్తున్నాం. ఒక 2 వెల్లుల్లి గడ్డలు మనము చిదుముకొని వేసుకోవాలి. చూపిస్తాను నేను. మనము కారం వేసుకుందాము. కారము, 1 చెంచా ఆవపిండి, 1 చెంచా మెంతిపిండి అండి. జీలకర్రనేమో ఇది కూడా 1 చెంచా వేస్తున్నాను. చూడండి, అన్నీ ఒక్కొక్క చెంచా. ఇంకంతే. మనము ఇదే డబ్బాతోని నూనె కూడా దీనేడు పోస్తామండి. మనము కలపమా. ఇదిగో చూడండి, ఇదే డబ్బాతోని 1 డబ్బా నూనె, 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, మనము ఎండినమిర్చి మీ ఇష్టం అండి, వేస్తే వేయండి, లేకుంటే లేదు. నేనైతే వేయట్లేదు. కొద్దిగంత ఇంగువ, టేస్ట్ మంచిగా ఉంటుందండి ఇంగువ వేస్తే మనకి. వెల్లుల్లి కచ్చాపచ్చగా ఒక పెద్ద గడ్డ నేను ఇట్లా క్లీన్ చేసుకొని గ్రైండ్ చేసినానండి. వెల్లుల్లి మొత్తం ఒక గడ్డ, కొంచెం ఫ్లేవర్ మంచిగా వస్తుంది మనకి. మనం ఎక్కడ తడి రానియొద్దండి, ఎందుకంటే నిలవ పచ్చడి కాబట్టి తడి రావద్దు మనకు పచ్చడికి. తడి వస్తువులు ఏవి చెంచనే కానీ ఏదన్నా తడిది పెట్టదు కదమ్మా. తడి పెడితే తొక్కులు పాడవుతాయి. ఏది కానీ తొక్కులకు తడి పెట్టాలి, జాగ్రత్తగా చేసుకోవాలండి మనము. తడి లేకుండా పెట్టుకుంటే మనం అది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ మనం కలిపి తీసుకున్నప్పుడు కూడా స్పూన్కు తడి వేడికే మనకి మొత్తం వేగిపోతాయి. మనకి ఇంకా చల్లారాలి కొంచెము. ఏ పచ్చడిలైనా మనం ఫస్ట్ పోపు చల్లారినాకనే మనం పోపు వేసుకోవాలండి. మనం వేడి మీద పోపు వేస్తే ఆ పచ్చడి అన్నది బ్లాక్ అయిపోతుంది మనకి అంతే. ఇదంతా చల్లారాలి మనకు. చూడండి, పోపు రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు అమ్మ బాగా కలిపి చూద్దాం దండి ఎంత బాగా వచ్చిందో మనకి. కలర్ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చింది చూడండి. పచ్చ ఇంకా మనకి ఇప్పుడు సగము మగ్గింది కదండి మనకి. మనకు వచ్చేసి ఇంకా సగం మగ్గాల. ఇప్పుడు మనం పోపు వేస్తాం అనుకోండి. పోపు వేసినాక ఒక 15 రోజుల వరకు ఇంకా సూపర్గా అవుతుంది. ఇది తేనె లెక్క అవుతుంది, మగ్గుతుంది, మంచి మగ్గుతుంది. మనం ఏం చేయాలంటే పోపు వేసుకున్నాక ఈ నిమ్మకాయ పచ్చడి ఒక చిన్న గ్లాస్ బాటిల్లో మనం కొంచెం ఎత్తి పెట్టుకొని మిగతాది అంతా ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఏమవుతుందంటే బయట మనకు ఉంటుంది, కాకపోతే అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే 1 year వరకు ఇదే కలర్ ఉంటుంది మనకి పచ్చడి. అట్లా అందుకే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి అని చెప్తున్నా నేను. బయట అయినా ఉంటుందండి, కాకపోతే కొద్ది కలర్ మనకి చేంజ్ అవుతుంది. ఏ పచ్చడి అయినా అంతే కదా. ఫ్రిడ్జ్లో అయితేనైతే మనకు మంచిగా 1 year అంతా బాగుంటుంది అంతే. అట్లా కొలతలు కరెక్ట్ వేసుకున్నామంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదండి. అన్ని ఉప్పు కారాలన్నీ కరెక్ట్ వేసుకున్నామంటే ఈ ఇయర్ మొత్తం మనకి అస్సలు పాడవదు పచ్చడి. మెయిన్గా ఉప్పు కారం కరెక్ట్ ఉండాలి పచ్చడిలో. నూనె మంచిగా ఉండాలి కదమ్మా. నూనెతోటే పచ్చళ్ళు. నూనె మంచిగా ఉండాలి, ఉప్పు కారం మంచిగా ఉండాలి. ఎప్పుడు పచ్చడి జాడీలలో ఉన్నా పైన నూనె ఉండాలి.
ఆ నూనె ఉంటే అది కిందికి తేనె లెక్క ఉంటుంది, పైన నూనె ఇట్లా లేకుంటే ఎండిపోయినట్టు అది అది తొక్కు వేరే కలర్ అవుతుంది, వేరే కలర్ అయిపోతుంది అంతే. మన కొద్దిగా నూనెతోటే ఉంటుంది అది. ఇది నూనె చల్లారినాక అప్పుడు మనం ఈ పచ్చడి చల్లగా కావాలి, అది కొంచెం చల్లారాలండి. ఇంకా చూడండి మనకి చేయబెట్టమ్మా కొంచెం, చూడండి చల్లగా అయింది మనకి నూనె మొత్తము. ఇగో ఇట్లా వేసుకున్నాక పోపింగ్లు వేసుకోవాలి మనం కొంచెం కొంచెం. కలర్ఫుల్గా ఉంది కదండి మన పచ్చడి, సూపర్గా వచ్చింది. చూసిరా అండి, నూనె అంతా మనకి మంచి ఫస్ట్ ఒక ట్రిప్ ఇట్లా కలుపుకోవాలి. ఇంకో ట్రిప్ వేసేద్దాం ఇంత నూనె. చూడండి మంచిగా కలుపుకోవాలి ఇదంతా. మొత్తము ఒకసారి కిందికి పైకి మంచిగా అన్ని మన మసాలాలన్నీ పట్టాలి కదా అండి. నూనె కూడా మనకి ఒక డబ్బా కరెక్ట్గా సరిపోయింది కదమ్మా, దానికి తగినట్టు అయింది. చూడండి నిమ్మకాయ నిలవ పచ్చడి మనకి సూపర్ అంటే సూపర్గా రెడీ అయిపోయిందండి. ఇప్పుడంతా మనం దీన్ని ఒక జాడీలోకి ఎత్తుకోవాలి. పచ్చడిని అంతా జాడీలోకి ఎత్తుకుంటే మనకు 1 year సూపర్గా అంటే సూపర్గా నిల్వ ఉంటుందండి. ఇగో చూడండి అంతే, మన పచ్చడి రెడీ అయిపోయింది. ఇదిగోండి మన 1 year నిల్వ ఉండే నిమ్మకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. చూసిరండి, సూపర్ అంటే సూపర్గా అయింది. మనకి ఇంత కలర్ఫుల్గా ఉంది కదా, చూస్తే నోరు రాలి అంతే, సూపర్గా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి, ఎందుకంటే ఈ కొలతలతో కరెక్ట్ కొలతలతో మీరు కూడా ట్రై చేస్తే మీకు కూడా కరెక్ట్ వస్తుంది. కొద్దిగా చేయండి, ఎక్కువ చేయండి. మీరు ఎక్కువ చేయాలనుకుంటే దానికి డబల్ క్వాంటిటీ వేయండి అంతే. ఇంత చేయాలనుకుంటే అదే క్వాంటిటీ మేము చూపించింది, కొలుచుకుంటే ఈజీగానే వస్తుంది అంతే. అంతే అండి. ఇప్పుడు మంచి నిమ్మకాయలు ఇప్పుడు చాలా వస్తున్నాయి కదా, మంచి ఈజీగా చేసి పెట్టుకోండి, సూపర్గా ఉంటుంది. ఇయర్ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు మీరు, చాలా బాగుంటుంది. అంతే కదండి. అందరికీ మళ్ళీ కూడా థ్యాంక్ యూ అండి మా వీడియోలు చూస్తున్నందుకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచిగా మాకు కామెంట్ చేయండి. కామెంట్స్ చేసి చెప్పండి, లైక్ చేయండి. కంపల్సరీ లైక్ చేస్తే మీ లైక్ ద్వారా వేరే వాళ్ళకు కూడా వీడియోలు షేర్ అవుతాయండి, అందు గురించి అనేసి అదే రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. అంతే అండి. ఇదిగో చూడండి, బాయ్ అండి, బాయ్ బాయ్ బాయ్.